4వ మాటను చూసినట్లయితే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు ఉండి సంఘంలో ఉండి చాలా. కాబట్టి ఇక్కడ 4వ మాట ఏంటంటే నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే 4వదిగా క్రైస్తవుడు అని అనేకుల ద్వారా పిలిపించుకుంటాడు. ఏం చేస్తాడండి? నేను క్రైస్తవుడని అనేకుల ద్వారా పిలిపించుకుంటారు. మనకున్న పేర్లు ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంది. నాకు మహిమదాస్ అని ఉంది, తర్వాత ఆయా సర్టిఫికేట్లు ఇంకొక పేరు ఉండేది, తర్వాత ఇంటికాడ ఇంకో పేరు పిలుస్తారు. మా సొంత ఇంటి వారైతే ముద్దు పేరు ఏదో ఒకటి పిలుస్తారు. కానీ అసలు మనకు నిజమైన పేరేంటి తెలుసా? క్రైస్తవుడు. నిజమైన పేరేంటి? క్రైస్తవుడు. చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన చేతిలో బైబిల్ చూసి ఏమంటారు తెలుసా? ఇంకొకన్నా పేర్లు చెప్పలేనండి, పొరపాటు నన్ను అంటారని పేర్లు చెప్పట్లా. అయితే జానన్న ఉండనుకో, జానన్న నువ్వు అని పిలవరు. ఏమంటారు? ఈయన ఒక క్రైస్తవుడు అంటాడు. రెబకక్క ఉందనుకోండి, మీ గురించి తప్పుగా అర్థంగా చేసుకోకుండా క్షమించండి. ఏమంటారు? ఒక రెబకక్క. బైబిల్ చూడగానే ఏమంటారు? ఏమో క్రైస్తవురాలు అంటారు. పేరు పెట్టి పిలవరు. ఎందుకని? ఎందుకంటే ఒక క్రైస్తవుడు అని అర్థం, ఒక క్రైస్తవుడు అని అర్థం. ఈరోజు క్రైస్తవుడు ఎలా ఉండాలంటే తను క్రైస్తవుడు అని పిలువబడాలి. ఎలా ఉండాలి? క్రైస్తవుడు అని పిలువబడాలి. అదే సాక్షార్థమైన జీవితం. నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే ఒక క్రైస్తవుడు అని పిలిపించుకుని అంటే ఒక సాక్షార్థమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉంటాడు. నిజమైన క్రైస్తవుల్లో ఇతడు క్రైస్తవుడైన సాక్షార్థమైన క్రైస్తవ జీవితం అక్కడ ఉంటుంది. ఈరోజు చాలా మంది అంటే రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన అనేక మంది యొక్క జీవితాల్లో క్రైస్తవులు అనబడుతున్న పిలిపే లేని జీవితాలు ఉన్నాయి. పిలిపే లేని జీవితాలు ఉన్నాయి. నేను అంతమంది కూడా చెబుతూ వచ్చా, మా రక్త సంబంధికుల్లోనే మా కుటుంబంలోనే ఒక అతను మంచి పొజిషన్లో ఉంటాడు. మా వారందరూ కూడా మంచి పొజిషన్లో ఉంటుంది. వారికంటే దేవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఒకరు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇంకా ప్రైవేట్ జాబులు, అందరూ మంచి పొజిషన్లో ఉంటారు. ఎవరో కూడా తక్కువ స్థితిలో లేదు. దేవుడు ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళాడు అందరిని కూడా. ఏదైనా సహాయం అయితే అంటే చేయగలరు, కానీ ఏ రోజు కూడా నేను వాళ్ళని అడగను. ఎందుకంటే ఏదో దేవుని చిత్తమేక ఒక్కొక్కరు ఉండగాని పూర్తిగా అడగను. కానీ ఒక విషయం ఏంటంటే నా కుటుంబీకులు ఒక అతనే ఇక్కడే చింతల్లో ఉండేవాడు, ఐడిపిఎల్ గాంధీనగర్ దగ్గర. మా బావగారు ఒక ఆయన చెప్పాడు, పెద్ద ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన చెప్పాడంట, అరే మరి ఫలానా ఇంటికాడ నాని అని పిలుస్తాడు, మన నాని ఇక్కడ సేవ చేస్తున్నాడు నర్సాపూర్లో అంట, ఒకసారి వెళ్ళి చూసి రారా, మరి ఫ్యామిలీ ఉంది కదా అని వాళ్ళ తమ్ముడితో చెప్పాడంట. ఎట్లా పాపం వాళ్ళ తమ్ముడితో ఉంటే నువ్వు వెళ్ళకపోయినా తనన్న పిలిపించుకుని ఇంటికి పిలిపించుకుని ప్రార్థన చేయించుకోండి, మీ జీవితాలు కొద్దిగా మంచిగా ఉంటాయి, ఇంకా క్షేమంగా ఉంటాయి అని చెప్పి చెబుతూ వచ్చాడు మా పెద్ద బాబు గారు. ఈయన మూడు ఆయనే చెప్పాడు. పెద్ద ఆయన ఈయనేమన్నాడు, అరే అన్నా, నాని వచ్చేటప్పుడు బైబిల్ బ్యాగ్ వేసుకొస్తాడు, తెల్ల సొక్కాలు వేసుకొస్తాడు. మేమేమో ఇక్కడ అన్యుల్లో జీవిస్తున్నాం, మేమెవరమో కూడా తెలియదు. రక్షణ, మారు మనసు, బాప్తిసం పొంది విగ్రహాలు పెట్టుకుని పూజిస్తున్నారు వాళ్ళు. రక్షణ, మారు మనసు, బాప్తిసం పొంది విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారు. వాళ్ళు అన్నారు, మా దగ్గరికి కానీ వచ్చాడండి, మేము హిందువుల్లాగా ఉంటున్నాం ఇక్కడ, మా దగ్గరికి వస్తే మేము క్రైస్తవుడు అని తెలిసిపోయింది. అప్పుడు మాకు సాక్ష్యం ఏది? అప్పుడు మమ్మల్ని అందరూ తక్కువగా చూడొచ్చు అన్నారు. ఈ మాట నాకు చెప్పగా నేను ఒకటన్నా, నా ప్రభువుని గురించి ఎవరైతే సిగ్గుపడతారో అసలు నా కుటుంబీకులే కాదు. ఎప్పటికీ నేను ఆయన ఫోన్ కూడా చేయను, కానీ ప్రార్థన చేస్తా. ఎందుకంటే ప్రభు వాళ్ళని మార్చి వారు తెలియజేస్తున్నారు. అరే నా ప్రభు, ఈ తెల్లబట్టలు ప్రభు ఇచ్చినాయి, బైబిల్ బ్యాగ్ ప్రభు ఇచ్చింది, దాన్నే సిగ్గుపరిచే విధానంలో ఉన్నప్పుడు మనం ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్తాం? నేను క్రైస్తవుడిగా ఉండాను అని నన్ను ఇంటికి పిలవడానికి సిగ్గుపడే వాళ్ళ దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి? వాళ్ళ రక్షణ కొరకు ఇంటికాడ ఉండి ప్రార్థన చేస్తే చాలు. అదే చేస్తూ వచ్చా. అసలు వాళ్ళు ఏ స్థలంలో అయితే ఉన్నారో ఇప్పుడు ఆ స్థలంలో లేకుండానే వెళ్ళిపోయారు. ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోయారు, ఇప్పుడు మంచిగానే ఉంటున్నారు. మరి అర్థం చేసుకోండి, క్రైస్తవుడని మనం పిలువబడటం గొప్ప. క్రైస్తవుడిగా ఉన్నామనుకోవటం కాదు, పిలువబడాలా, అలా జీవించాలి. అదే సాక్ష్యం. అదే సాక్ష్యం. ఏమన్నాడు? బైబిల్ బ్యాగ్ వేసుకొస్తాడు, వైట్ బట్టలు. అదే నా సాక్ష్యం. నేను దేవుని పెట్టినాయి, అంతమించే ఉంది. నేను చచ్చినా దేవుని పెట్టినాయి, బ్రతుకున్నా దేవుని పెట్టినాయి. నేను ఇంటికాడ ఉండా దేవుని పెట్టినాయి, ఎక్కడ ఉండా దేవుని పెట్టినాయి. ఎందుకని? ఇప్పుడు నేను నా తండ్రి బిడ్డను కాదు, ఇప్పుడు నేను నా తండ్రి యొక్క విధానంలో పెంచిన తండ్రి దగ్గర బిడ్డను కాదు, పరలోకపు తండ్రి బిడ్డను. ఇప్పుడు నేను ఎక్కడుండా ఆ తండ్రి బిడ్డనే కానీ ఈ తండ్రి బిడ్డను అవనక. ఎందుకని? మార్చబడింది. నా యొక్క స్వభావం అంతా నా తండ్రి ద్వారా వారసత్వం వచ్చినంత పోయి పరలోకపు తండ్రి జీవితం వచ్చింది. కాబట్టి క్రైస్తవుడిగా మనం జీవించాలి. అదే ఎన్నటికి మనకి మేలుకరమైంది, పరలోక రాజ్యం బహుమానం. కానీ లవోదికలో ఉన్న ప్రజలు అలా జీవిస్తల్లా. అలా జీవించే మనస్తత్వం లవోదికలో ఉన్న ప్రజలకు లేదు. కాబట్టి క్రైస్తవులని వాళ్ళు పిలువబడలేని స్థితిలోకి వాళ్ళు జీవిస్తున్నారు. మరి వాళ్ళు ఎలా ఉండా, లవోదికల ప్రజలు ఎలా ఉండా, ఈరోజు మనమే అలాంటి స్థితిలో ఉంటే సరి చేసుకుందాం. మనం ఎక్కడైనా, మన ఇంటి వారైనా, బంధువులైనా, స్నేహితులైనా, ఎక్కడైనా మనము ఒక
సాక్షిగా క్రైస్తవుడని పిలిపించుకోవాలి. అదే మన క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యం. నిజమైన క్రైస్తవుడు తన క్రైస్తవుడని పిలిపించుకోవడానికి సిగ్గుపడడు. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ రాయబడుతూ వచ్చింది, ఎవరైతే తండ్రిని గురించి, 2వ అధ్యాయం అనుకుంటా, ఎవరైతే ప్రభుని గురించి తండ్రిని గురించి సిగ్గుపడతారో వారి విషయమై ప్రభువు కూడా సిగ్గుపడుతున్న అనుభవం. అంటే ఎవరు కూడా సిగ్గుపడక నిలిచి ఉండడని రాయబడుతూ వచ్చింది. మీరు తండ్రి సిగ్గుపడక ధైర్యంగా నిలిచి ఉండడు అన్నాడు. ఎవరైతే సిగ్గుపడతామో అప్పుడు మనకు అవమానం ఉంది. నిజమైన క్రైస్తవుడు ఎక్కడుండా తాను ధైర్యంగా సాక్షార్థమైన క్రైస్తవ జీవితం కలిగి ఉంటాడు. అదే నిజమైన క్రైస్తవం, అదే నిజమైన క్రైస్తవం. అట్టి క్రైస్తవ తత్వం లవోదికలేదు. ఈరోజు మనకు కూడా లేకపోతే సరి చేసుకుందాం. ఈ బల్ల, ఈ దేహం, ఈ రక్తము అట్టి సరి చేసుకుని లవోదికలాగా ఉండ మనం మార్చబడి నిజమైన పరలోక రాజ్యం వాసులు చేయడం కొరకు. ఇదేనో మాట 4. 5వ విషయాన్ని చూద్దానండి. 5వ మాటను మనం చూసినట్టయితే రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరం అంతా సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి మరొక మాట ఏంటంటే అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం ప్రకారం 5వ మాట, క్రైస్తవుడు ఎక్కడ ఉంటాడంటే ఏం చేస్తాడంటే సంఘములో ఉంటాడు. ఏం చేస్తాడు క్రైస్తవుడు? సంఘములో ఉంటాడు. ఇక్కడ సంఘములలో అని ఉందా? సంఘాల్లో అని ఉందా? నేను ఎన్నో దినం నుంచి చెబుతున్నా, సంఘం ఒకటే, మందిరాలని మనం అనాలి, ఆయా ప్రాంతాల్లో ఉన్న మందిరాలు. కానీ మనమేమంటాం, పలానా చోట ఒక సంఘం ఉంది, పలానా చోట ఒక సంఘం. సంఘం విభజించబడలేదండి, క్రీస్తు శరీరంలోనే ఉన్నాం. కానీ మందిరాలు, శాఖలు అంటారు వీటిని ఒక భాషలో చెప్పాలంటే. శాఖలు అంటే దానితో సహకరించినటువంటి, దానికి సంబంధించినటువంటిది అని అర్థం. సో ఇక్కడ అర్థం చేసుకోండి. 5వ మాట చూసినట్టయితే నిజమైన క్రైస్తవుడు ఎక్కడ ఉంటాడంటే సంఘంలో ఉంటాడు. సంఘానికి వెలుపడి జీవించడు, సంఘంలో నుండి బయటికి వెళ్ళడు. నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు సంఘంలోనే జీవిస్తూ ఉంటాడు. సంఘానికి వెలుపడి ఎప్పుడూ ఉండడు. ఎందుకు? ఆ ప్రభు మాట్లాడేది కదా, నాలో ఫలింపని తీగని తీసేస్తాను, అదే తీసేసిన తర్వాత ఏమవుతుంది, దేవదూతలు వస్తున్నారు, ఎత్తుకెళ్ళి బోగు చేసుకుని నరకంలో పడేస్తాడు. కాబట్టి సంఘంలో లేని క్రైస్తవుడికి నరకం ఉంది, సంఘంలో జీవించిన క్రైస్తవుడికి నరకం ఉంది. కానీ సంఘంలో జీవిస్తూ, సంఘంలో అంటే రక్షణ మార్మోస్ బాప్తిసం పొందడం సంఘం అని కాదండి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క దేహం ఎలా ఉందో ఆ దేహము ప్రకారమైన జీవిస్తాం. ఆ దేహము దేన్ని ఆశిస్తుందో, ఆ దేహం ఏమి కోరుకుంటుందో, ఆ దేహం ఎలా ఉందో దాన్ని బట్టి జీవించడం. ప్రభు యొక్క శరీరం ఏం కోరుకుంటుంది? పరిశుద్ధత, పవిత్రత, నిష్కలంకమైన జీవితం, ఇంకా ఆనందకరమైన జీవితం, ఇంకా పరిశుద్ధత కలిగినటువంటి జీవితం, ఇంకా పాపమును ద్వేషించే జీవితం. ఇది ప్రభు యొక్క శరీరం కోరుకునేది. అసలు ఈ శరీరం ఎందుకు పెట్టబడుతూ వచ్చింది? ఇక్కడ మనలో ఉన్న బలహీనతలు, పాపములు, తప్పిదములు ఏవైతే వారం నుండి తప్పిపోయినో దాన్ని సరి చేసుకోవడానికి. సో ప్రభు యొక్క సంఘంలో ఉన్న వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే సంఘస్థుడు, అంటే క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే సంఘంలో ఉంటాడు. అంటే దారి తప్పిపోయిన అనుభవం ఉండదు, లోకంలోకి వెళ్ళిపోయిన అనుభవం ఉండదు. ఒక్కసారి పేతురు లోకంలోకి వెళ్ళాడు, పొరపాటు అయిపోయింది. ఏం జరుగుతూ వచ్చింది? ప్రభు మరలా చేర్చాడు, సంఘంలో చేర్చాడు లేదా? ఆ ప్రభుని ఆయన నాకు తెలియదని మాట్లాడి కొంత సమయానికి వెళ్ళిపోయి ఏం చేశాడు? చేపలు పట్టుకో, కొన్ని రోజులు చేపలు పడుతున్నాడు, తాడు తప్పిపోయాడు. అయినా దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టకుండా ఏం చేశాడు? మరలా పేతురు దగ్గరికి వెళ్ళాడు. పేతురు దగ్గరకు ప్రభు వెళ్ళాడు, కానీ పేతురు ప్రభు దగ్గరికి రాలా. పేతురు విడిచిపెట్టినా, పేతురు ప్రభుని కాదంటే అవుమా ప్రభు నాకు తెలియదు అన్నాడు కదా. ఆయన ఎవరో నాకు తెలియదన్నా ప్రభుని విడిచిపెట్టి చేపలు మరలా పూర్వస్థితికి వెళ్ళిపోయినా ప్రభు విడిచిపెట్టలా పేతుర్ని. మరలా పేతురు దగ్గరికి వెళ్ళాడు. పిల్లలారా మీకేమన్నా తింటానికి ఉందా? ఏమడుగుతున్నాడు? అయ్యా పేతురు ఎందుకు ఇలా దారి తప్పిపోయావు? అయ్యా పేతురు నువ్వు ఎందుకు ఇలా వెళ్ళిపోయావు అని ప్రభు అడుగుతున్నా. ఏమన్నాడు? నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా? ప్రభువుని హత్తుకున్నటువంటి, ప్రభు హృదయానికి సమీపంగా ఉన్న శిష్యుడు అంటున్నాడు, ఇతడు ప్రభు సుమి, ఆయన ప్రభు సుమి. ఎమ్మటే తన దిగంబరత్వం, తాను ఏ పాపంలో ఉండడు, ఏం తప్పిపోయాడు, ఏం దారి తప్పిపోయాడు, ఆ స్థితిని ఎమ్మటే నీళ్ళలో దూకివేశాడు. దూకటం ద్వారా తన జీవితం ఏమవుతూ వచ్చిందండి? నీళ్ళలో దూకటం ద్వారా పేతురు జీవితం మార్చబడింది. మరలా పూర్వ వైభవం దేవుడు ఇచ్చాడు, తీసుకెళ్ళాడు. తర్వాత 3000 మంది రక్షణ మార్మోస్ బాప్తిసం పొందడానికి వాడుకుంటూ వచ్చాడు. ఒక కుంటివాడు లేచి నడిచేదాన్ని వాడుకుంటూ వచ్చాడు. అనేకులకు మాదిరికరంగా దేవుడు ఉంచుతూ వచ్చాడు. ఈ సాధ్యమా అసాధ్యమా? సంఘములో చేర్చబడిన క్రైస్తవుడు ఇన్ని గొప్ప కార్యాలు దేవుని ద్వారా చేస్తాడు. ఒక సేవకుడు కాదు, అందరూ చేస్తారు. సేవకుడైన క్రైస్తవుడు అని పిలబడుతుంది, అందరం పిలబడుతున్నాం, అందరూ కూడా అనుభవం ఉంటారు. కాబట్టి 5వ మాట, నిజమైన క్రైస్తవుడు సంఘములో ఉంటాడు, సంఘానికి వెళ్ళిపోయి ఉంటాడు. దారి తప్పిపోయింటే ఎమ్మటి సరి చేసుకుంటారు. ఒకవేళ వెళ్ళిపోయినప్పుడు ప్రభు మాట్లాడాడు, పేతురు అన్నాడు,
ఆ స్వరములో ఉన్న మాధుర్యం తెలవబడింది. ఎమ్మటే పేతురు దూకేసాడంటే సరి చేసుకున్నాడు అని అర్థం. అక్కడ యోహాను కూడా ఇతడు ప్రభు సుమి అన్నాడు, తప్పిపోయిన తాను కూడా సరి చేసుకుంటూ వచ్చాడు. నిజమైన క్రైస్తవుడు సంఘములో నుండి వెలుపడికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ సాతాను ద్వారా పక్కదావ పట్టించిన, సాతాను గురించి ప్రభు మాట్లాడతారు కదా, మన లోకసువార్త 22:32 పేతురు గురించి, జరగబోయే దాని గురించి, తప్పిపోయే దాని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. పేతురు సాతాను నిన్ను గోధుమలో జలించడం సిద్ధపడిన, కానీ నేను అమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటేనే. నువ్వు ఆల్రెడీ తప్పిపోతావని తెలుసు పేతురు, అందుకే నీ కొరకు నేను వేడుకున్నా. ఇప్పుడు నేను సరి చేసి మరలా సంఘంలో చేర్చాడు. పేతురు యొక్క జీవితం ఎంతో మాదిరికరంగా ఉంది. ఒకవేళ ఈరోజు లవోదికతో అదే మాట్లాడాడు. ఆ రోజు కూడా పత్రిక రాసినప్పుడు కూడా అదే, లవోదికలో ఉన్న ప్రజలారా మీరు దారి తప్పిపోయి ఉన్నారు, పక్కదావని వెళ్తున్న అనుభవం ఉంది, నన్ను విడిచిపెట్టారు, సరి చేసుకుని రండి. పేతురుతో మాట్లాడిన వాడిని నేను నీతో కూడా మాట్లాడుతున్నానని పరిశుద్ధాత్మని యొక్క వెలుగులో ఆ మాటలతో మాట్లాడుతూ వచ్చాడు లవోదికలో ఉన్న ప్రజలకి. కానీ వారికి అర్థం చేసుకునే అవగాహన లేదు. అంత ధనం మీద, బంగారం మీద, వస్త్రములు తయారు చేసుకునే వ్యాపారం మీద ఉంది, కానీ ప్రభు మాటలు అర్థం చేసుకునే మైండ్ లవోదికకు లేదు. అందుకే లవోదిక చరిత్రతో ఇప్పటికీ ప్రభు కోపగించుకోవట్లా, ప్రేమగా మాట్లాడుతున్నాడు. అయ్యా లవోదికలో ప్రజలరా, నువ్వు వెచ్చగా ఉండు, అలా ఉండలేదు, అలా ఉండు అని మాట్లాడుతున్నాడు. నిజంగా వెచ్చదనం అంటే ఒక నిజమైన క్రైస్తవుడు సాదృశ్యం. నిజమైన క్రైస్తవుడు ఐదోదిగా సంఘంలో నుంచి వెలుపడికి వెళ్ళడు. ఒకవేళ వెళ్ళిపోయిన దారి తప్పిన ఎమ్మటే ప్రభు వాక్యం మాట్లాడినప్పుడు, ప్రభు స్వరం వినబడినప్పుడు, దేవుని వాక్యం తనకు బోధించబడినప్పుడు, ఆ వాక్యంలో నువ్వు దారి తప్పిపోయాని తెలియపరిచినప్పుడు ఎమ్మటి తను సరి చేసుకుంటాడు. అదే నిజమైన క్రైస్తవుడు. ఇదన్నమాట 5. ఇక 6 విషయాలతో ముగిద్దారండి. 6-7 విషయాలతో త్వరగా రండి. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనిపించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టే ఏమని రాయబడుతూ వచ్చిందండి, ఇక్కడ రాయబడిన మాట చూస్తున్నాడు. ఎవడైనా క్రైస్తవుడైనందున బాధను అనుభవించిన ఎడలా ఏం చేయాలా? బాధని అనుభవించిన సిగ్గుపడకూడదు. నిజమైన క్రైస్తవుడు ఎన్ని బాధలైనా అనుభవిస్తాడు. ఏం చేస్తాడు? ఎన్ని బాధలైనా. మొన్న మేము గుట్టుముక్కలు వెళ్ళినప్పుడు జాన్ అన్న, ఎలీషాన్ అంటూ వచ్చారు. నిజమైన సేవకుడికి ఎన్నో కష్టాలు వస్తాయన్న. ఎలీషాన్ కాకుండా చెప్పాడు, నిజమైన సేవకుడికి కష్టాలు వస్తాయని. నిజమే, వాస్తవమే. ఒక సేవకుడు అనే కాదు, ఒక విశ్వాసైనా, క్రైస్తవుడిగా పిలువబడుతున్న ఎవరికైనా కష్టాలు ఎక్కువ వస్తాయి, బాధలు ఎక్కువ వస్తాయి. అవి వస్తేనే నువ్వు క్రైస్తవుడు అని గుర్తుపెట్టుకో. అవి వస్తేనే నువ్వు నిజమైన క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవుడు తాను ఎన్ని బాధలు పడినా సిగ్గుపడ్డావు. అనేకులు సిగ్గుపరిచే మాటలు మాట్లాడవచ్చు, అవమానకరంగా మాట్లాడవచ్చు. ఇప్పుడు నేనుండా ఇంత వాక్యం బోధిస్తున్నాం, బోధించిన తర్వాత బోధించే సేవకుడికి అన్న అనారోగ్యాలు ఉండే అని ఎవరో ఒకళ్ళు ఎన్నో ఒకటి అనవచ్చు. ఆ రోజు ఎవరిని, యోబునే ఎన్నో నిందలు వేశారు, మమ్మల్ని కూడా అనొచ్చు. లేదా మీలో ఎవరైనా బలహీనంగా ఉంటే మీ తోటి వారే, ఇతను క్రైస్తవుడు కదా, ఇతను దేవుని దగ్గరికి వెళ్తే స్వస్థతలు వస్తాయి కదా, మరి ఆయనకి ఎందుకు లేదని ఎన్నో అవమానకరంగా మాట్లాడవచ్చు. కానీ మనం ఈ బాధను అనిపిస్తుంది దేనికి? ఆనాడు యోబు అట్లా బాధను అనిపించేటప్పుడు ఏమన్నా అన్నాడా? బాధను అనిపించాడు. తర్వాత ఏమైంది? రెండంతల ఆశీర్వాదం వచ్చింది. అది నిజమైన క్రైస్తవుడు తెలుసు, బాధ అనుభవించేవాడికి తెలుసు. నేను చెప్తున్నా కదా, రానున్న దినాల్లో నాకు 4 నెలలు బలహీనత, ప్రమాదకరమైన స్థితిలో నుంచి బయటకు వచ్చాను. ఇక చనిపోదామని కూడా అనుకున్నా. నేను ఫిబ్రవరి నుండి చనిపోతే బెటరు అని అనుకున్న స్థితిలో కూడా వెళ్ళా. కొన్ని పరిస్థితులు అయితే కుటుంబాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోయి చనిపోదామని కూడా అనుకున్నా. కానీ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, అది కాదు నేను పిలిచిన పిలుపు, దాని కాదు. ఇవే తట్టుకోలేకపోతే ఇంకా వాటిని ఏం తట్టుకోగలుగుతారు రేపు దినాన్ని వచ్చే శ్రమల్ని? ఇవి ఎంచదగినవి కాదు. ఇవి ఎక్కడి నుండి వచ్చినా, అది సంఘం నుండి రాని, మనుషుల నుంచి రాని, ఇంకోటి రాని, ఇది ఎంచదగినవి కాదు. సాతాను ద్వారా వచ్చినది ఎంచదగినవి కాదు. ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఆ రోజు నుంచి ధైర్యంగా నిలబడుతూ వచ్చాడు. ఎందుకంటే రానున్న దినాల్లో ఇంతకంటే ఎక్కువగా నేను వాడుకుంటానని ప్రభు మాట్లాడుతున్నాడు. నిజంగా ప్రియులారా, నేను నిజంగా చెప్పాలంటే కొన్ని పరిస్థితిని బట్టి చనిపోదామని అనుకున్నా. అటువంటి స్థితిలో నుంచి దేవుడు లేపుతూ వచ్చాడు. కానీ నాకు మొన్న గొట్టిమక్కలు వెళ్ళినప్పుడు జాన్ అన్నాను, మరి ఎలీషాన్ అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఓహో, నిజమే కదా, నిజమైన క్రైస్తవుడు ఎన్నో బాధలు పడాలి సేవకుడైనా. ఎందుకు మాట్లాడుకుంటూ వచ్చి అంటే డేవిడ్ అన్న గురించి ఆలోచిస్తూ, డేవిడ్ అన్న పాపం ఎన్నో కష్టాలు, ఎంత సేవ చేస్తున్నాడు, పిల్లలు అక్కకి బాగా ఇంత బాధపడుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, ఎంతో దుఃఖాన్ని అనిపిస్తున్నాడు అని బాధగా మేము అనుకుంటున్నప్పుడు అప్పుడు మాట్లాడుతూ వచ్చారు ఈ సందర్భం. నిజమైన సేవకుడికైనా, సేవకుడిగా కాదు, విశ్వాసులకైనా క్రైస్తవులకైనా బాధలు అనుభవించడం మంచిదే. సిగ్గు కాదు ఇది. ఇది ఒక దినాన్ని మనకు ఆశీర్వాదకరంగా మార్చేది. దావీదు అందుకే అంటాడు, అతడు ఒక వ్యక్తి వచ్చి దావీదును దూషిస్తున్నప్పుడు, రాజ్యంలో ఉన్నప్పుడు ఏమంటాడు? దూషించని, మీరేం అనొద్దు అంటాడు. ఎందుకు? యెహోవా నాకు ఆశీర్వాదకరంగా మార్చవచ్చునేమో, అవి ఆశీర్వాదకరంగా మార్చవచ్చును. ఈరోజు మా బాధలే రేపటి దినాన్ని ఆశీర్వాదకరం ఇక్కడే ఇస్తాడు, ఆయన రాజ్యంలో కూడా ఇస్తాడు. నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు చెప్పండి?
బాధలు అనుభవిస్తాడు. ఆ బాధను బట్టి దేవునికి దూరం వెళ్ళిపోడు. ఆ బాధను బట్టి దేవునికి దూరం వెళ్ళిపోడు. కొంతమంది క్రైస్తవులు ఉంటారు, ప్రభువుని నమ్ముతారు, బాగా నుండి మంచి ఆరోగ్యం ఉంటుంది. కొన్ని దినాల తర్వాత ఏదైనా శ్రమ వచ్చింది అనుకోండి, ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, మందిరానికి రాకుండా మానేస్తారు. ఎందుకు మందిరానికి రావట్లేదంటే, ఏందన్నా దేవుని నమ్మిన తర్వాత కూడా ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు ఎట్ట కుదిరిద్ది, ఇన్ని అవమానాలు ఎందుకు, ఇన్ని బాధలు ఎందుకు అంటాం? ఇవి పడితేనే సహోదరుడు, ఆ సహోదరి నీకు పరలోక రాజ్యంలో జీవకిరీటం ఇస్తుంది. ఇవి లేకుండా ఎట్లిస్తాడు? ఇవి లేకుండా ఎట్లిస్తాడు? సర్టిఫికేట్ లేకుండా గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఎవరిస్తాడు? ఎవరు సర్టిఫికేట్లు ఉండాలి, అన్ని అర్హతలు ఉండాలి. అట్లాగే సర్టిఫికేట్లు ఉంటే ఒకసారి వయసు ఉండకపోతే జాబ్ రాదు. అన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అన్ని సమకూర్చబడాలి. మన క్రైస్తవ జీవితంలో అన్ని బాధలను మనం తట్టుకోవాలి. అందుకే పౌలు వరకు నేను చెప్పలా, శ్రమ అయినను, బాధ అయినను, వస్త్రహీనతను, హింస అయినను, కరువు అయినను, ఏదైనాను క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపలేదు. ఎందుకు? అన్నీ నాకు సిగ్గుకరంగా వచ్చినా అవి మేలుకరమే. పౌలు ఎన్నిసార్లు కొట్టారు, రాళ్లతో కొట్టారు, మాటలతో దూషించారు, ఎన్నో అవమానాలు జరుగుతూ వచ్చినాయి. ఏ రోజు కూడా పౌలు ప్రభు విషయమే సిగ్గుపడిన వాడు కాదు. ఒకప్పుడు నేను దోషకుడినే, ఇప్పుడు మార్చబడ్డే నా జీవితం ఇప్పుడు సిగ్గుపడే జీవితం కాదు, నిజమైన క్రైస్తవ జీవితం. వెనకొన్న మరుస్తున్నా, ఎంతమంది ఎన్ని సిగ్గుపరిచినా మర్చిపోతున్నా, ముందున్న వాటి కొరకు వేగిరిపడి వెళ్ళిపోతున్నా. ఇదే నా క్రైస్తవ జీవితం అంటాడు పౌలు. అట్టి జీవితం మనకు కావాలి. లవోదికగా జీవితం లేదు. ఒక బాధ వస్తే దేవుని విడిచిపెట్టే అనుభవం, ఒక కష్టం వస్తే దేవుని విడిచిపెట్టే అనుభవం, ఒక దుఃఖం వస్తే దేవుని విడిచిపెట్టే అనుభవం. ఎందుకంటే తన దగ్గర ఉన్న ధనము, ఆస్తి, ఐశ్వర్యం మీదే కలుతుంది, వాటి మీద మనసు ఉంది, ప్రభు మీద లేదు. ఈరోజు దేవుని పెట్టుకున్నాం. కొన్ని లవోదికత మాట్లాడేది సరి చేసుకోకపోయినా ఆ సంఘస్థులు మనమైనా సరి చేసుకుందాం. ప్రభు గురించి ఎక్కడైనా బాధపడి ప్రభు విషయంలో మనం సిగ్గుపడుతున్నట్టే సరి చేసుకుందాం. సిగ్గుపడకూడదు. మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యంగా నిలిచి ఉండడానికి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ వాక్యం మాట్లాడుతుంది. 1 యోహాను రాసిన పత్రిక 2:28 వచ్చిన, సిగ్గుపడుకోకుండా ధైర్యంగా ఆయన ఎదుటి మనం నిలబడదాం. మనం ప్రభు నిమిత్తమే వచ్చిన బాధ, ఇది నాకు ఎందుకు వచ్చిందని నువ్వు ఎప్పుడు కూడా సిగ్గుపడద్దు. ఇది నాకు మేలే, ఇది నాకు మేలే. ఏ రోజు కూడా ప్రభా ఈ బాధ నాకు ఎందుకు తెచ్చావు అని అనకూడదు. నిజమైన క్రైస్తవుడు ఇది వచ్చింది నీకు వందనాల ప్రభు అని చెబుతాడు. అదే క్రైస్తవ జీవితం, అదే క్రైస్తవ జీవితం. ఆ క్రైస్తవ జీవితం కలిగిన వారే నిజమైన క్రైస్తవులు. ఆ అనుభవం లవోదికకు లేదు. మనకు లేకపోతే సరి చేసుకుందాం. బల్ల దగ్గరికి వస్తున్నాం. ఈ దేహం, ఈ రక్తము అట్టి లవోదికలాగా మనం ఉంటే సరి చేసుకోవడానికి మనకు అనుమతించబడింది. సరి చేసుకుందాం. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూద్దామండి, ముగిస్తున్నాం. 7వ మాట చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 7వదిగా 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందున బాధను అనిపించినట్లా అతడు సిగ్గుపడక, తర్వాత రాయబడిన మాట చదవండి 19వ వచనం కూడా. కాబట్టి పెద్దగా చదవండి అన్న. కాబట్టి దేవుని చిత్త ప్రకారము, పెద్దగా అది నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే, తన ప్రవర్తన, తన జీవితాన్ని బట్టి దేవునికి మహిమకరంగా ఉంటాడు. తర్వాత తన ఆత్మని దేవునికి అప్పగించుకుంటాడు. పౌలు అదే అంటాడు, జీవించేవాడు నేను కాదంటే అర్థం ఏంటి? పౌలు యొక్క ఆత్మ లేదు అక్కడ. మీరు అర్థం చేసుకోండి. పౌలు ఆత్మ పౌల్లో లేదు, మరి ఎవరి ఆత్మ ఉంది? పౌలు ఆత్మ ఉన్నట్టయితే అనేకులు హింసించేవాడు, గాయపరిచేవాడు, దుఃఖపరిచేవాడే అనలేదా పౌలు? ఒకప్పుడు నేను ఎలాంటి వాడిని అన్నాడు? హింసకుండా, హానికరను, దోషకుండా అన్నాడు. పౌలు ఆత్మ ఎలాంటిది? అనేకులు దూషించేది, అనేకులు గాయపరిచేది, అనేకులు అవమానించేది, బాధకరమైన విషయాలు చేసేది సౌలు యొక్క ఆత్మ. ఇప్పుడు పౌలు ఏమంటాడు? జీవించేవాడు నేను కాదు, నన్ను క్రీస్తే. అంటే పౌలు చెప్పే మాట ఏంటి? పౌల్లో దేవుని ఆత్మ నివసిస్తుంది. తన ఆత్మను దేవునికి అప్పచెప్పాడు కాబట్టి దేవుని ఆత్మ తనలో నివసిస్తుంది. ఇక పౌల ఆత్మ లేదు, ఇక జీవిస్తుంది పౌల్లో దేవుని ఆత్మ. అందుకే పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఇక జీవించేవాడు నేను కాదు. నిజమైన క్రైస్తవుడు తమ కొరకు జీవించుకోక, తమ కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ప్రభు కొరకు జీవిస్తూ తన ఆత్మని ప్రభువుకి అప్పగించుకుంటాడు. తన ఆత్మని తన దగ్గర పెట్టుకోడు, తన ఆత్మని ప్రభువుకి అప్పగించుకుంటాడు. ఇక్కడ ఏమంటాడు 19వ వచనంలో, తమ నమ్మకమైన సృష్టికర్తకి తమ ఆత్మలను అప్పగించుకునే వాళ్ళను. నిజమైన క్రైస్తవుడు తన ఆత్మని సృష్టికర్తకు అప్పగించుకోవాలి. ప్రభా, నన్ను సృష్టించింది నువ్వు, నాలో ఉన్న ఆత్మను సృష్టించింది నువ్వు, నాకు ఆత్మనిచ్చింది నువ్వు, నాలో ఆత్మను ఉంచింది నువ్వు, నా దేహంలో ఆత్మను ఉంచింది నువ్వు. ఈ ఆత్మ నీకు అప్పచెబుతున్నా. అప్పుడు ఎప్పుడైతే మన ఆత్మను దేవునికి అప్పచెబుతామో ఆత్మ భంగపరచబడదు. ఆత్మ భంగపరచబడదు, కల్ముషమైపోయేదు, అపవిత్రమైనదిగా కూడా ఉండదు ఆత్మ. మరి ఎలా ఉండిద్ది? ప్రభు ఆత్మ ఎలా ఉందో పరిశుద్ధమైన విధానంలో, అట్టి పరిశుద్ధమైన విధానంలో ఉంటాం. నిజమైన క్రైస్తవుడు తన ఆత్మని ప్రభువుకి అప్పగించుకుంటాడు. తన ఆత్మీయ జీవితాన్ని ప్రభువుకి సమర్పణ చేసుకుంటాడు. ఈరోజు మనం క్రైస్తవులమే, దేవుని బిడ్డలమని పిలువబడుతున్నాం, క్రైస్తవులమని పిలువబడుతున్నాం, రక్షించబడ్డాం.
మారు మనసు పొందాం. లవోదికయాలు ఉండ ప్రజలు ఇవన్నీ తన ఆత్మని దేవునికి అప్పగించుకోలేని స్థితిలో ఉన్నారు. మరి ఎవరికి అప్పగించారు? ఈ మాట చదివి ప్రార్థనలోకి వెళ్ళారండి. ఎవరికి అప్పగించారు లవోదికయాలు ఉండేవారు? ప్రకటన గ్రంథం 3:16 నీవు వెచ్చగానే చల్లగానే ఉండక నులివెచ్చగున్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించిన నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడు, దిగంబరినై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుణ్ణి ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొద్దులేదని చెప్పుకొంచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారంను నీ దిశల మీద సిగ్గు కలుగుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్టు నీ కన్నులకు కాటుకు నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను. ఇప్పుడు అర్థమైందండి లవోదిక గురించి ఎందుకు మాట్లాడాడు. నేను ప్రేమించు వారిని ఏం చేస్తున్నాడు ఆయన? గద్దించి. ఇదే లవోదిక చరిత్ర అంటే. మొదట్లో చెప్పే కదా, లవోదికని ప్రేమించాడు అంటే మీకు అర్థమై ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షిస్తాడు. ఇప్పుడు లవోదిక సంఘాల్లో అన్నిట్లో కల్లా అధికమైన ప్రేమను ప్రభు దగ్గర నుంచి పొందుతుందా? అధికమైన ప్రేమ ప్రభు లవోదిక మీద ఉంచాడా? ఎట్లా ఉంటూ వచ్చింది? అన్నిటికంటే శ్రేష్టకరమైన విధానం ఉందా లేదా? నిజంగా అదే ధన్యత. ఎక్కడ పాపం విస్తరించినా అక్కడ దేవుని కృప అధికముగా ఉంటుంది. ఈరోజు లవోదిక మీద దేవుని కృప ఉంది. అయినను లవోదికని విడిచిపెట్టలేండి. ఏదో ఒక రీతిలో దేవుడు మాట్లాడతాడు, వారిని సరిచేసే కోణంలో దేవుడు తీసుకొస్తాడేమో. అది ప్రభు ఇష్టం, ప్రభు చిత్తం అది. ఎందుకంటే ఎవరికి ఏ రీతిలో బహుమానం ఇవ్వాలనేది ప్రభు ఉద్దేశం. ఈరోజు మనం ఏంటంటే వారి జీవితాలు మనకు లెక్కించబడినాయి కాబట్టి లవోదికలాగా మనం ఉంటే సరి చేసుకుందాం. ఏం చేయాలి? మనం లవోదికలు ఉంటే సరి చేసుకుందాం. ప్రభా నిజమే, నేను లవోదికలాగే ఉన్నా, నా ఆత్మని నీకు అప్పగించుకోవట్లేదు. అందుకే నేను వెచ్చదనం కలిగిన క్రైస్తవుడిగా లేను, లోకంలోనే జీవిస్తూ వస్తున్నా. నిజమైన క్రైస్తవుడు వెచ్చదనం కలిగి ఉంటే, వెచ్చదనం అంటే నిజమైన క్రైస్తవుడు సాదృశ్యం. నిజమైన క్రైస్తవుడు యొక్క జీవితంలో తన ఆత్మని ప్రభువుకి అప్పగించుకుంటాడు. ఎవరు ఈ ప్రభు అంటే? ఎవరు? నమ్మకమైన సృష్టికర్త అంట. ఈ సృష్టిని సృష్టించినప్పుడు సృష్టిని సృష్టించే విషయంలో నమ్మకంగా సృష్టించాడంట. ఈ సృష్టిని సృష్టించే విషయంలో నమ్మకంగా సృష్టించాడు. అట్టి నమ్మకస్తుడికి మన ఆత్మను అప్పజేద్దాం. ప్రభు కూడా ఏం చేశాడు? యేసు ప్రభు కూడా కలువరిశిల్లో తండ్రి నా ఆత్మని ఎందుకు అప్పగించాడు? ఎందుకంటే ఆ తండ్రికి అన్ని ఆత్మలు అప్పగించాలి, అప్పుడే తండ్రి ఆత్మ మనలో నివసించింది. ఈరోజు మనం ఏం చేయాలంటే ప్రభు యేసు క్రీస్తు ప్రభు లాగా మన ఆత్మని తండ్రికి అప్పచెప్పాలి. అంటే యేసు ప్రభు ఆత్మను అప్పగించిన తర్వాత ఈ లోకం నుండి చనిపోయాడని మనం కూడా చనిపోతామని కాదు, మన ఆత్మని తండ్రికి అప్పచెప్పినప్పుడు శరీర విషయంలో చనిపోయిన వారు ఉంటాం, ఆత్మీయ విషయంలో జీవిస్తాం. ఏమవుతామండి? శరీర విషయంలో చనిపోతాము, ఆత్మానుసారంగా జీవించేవారు ఉంటాం. ఇదే ప్రభు మాట్లాడే మాట. ప్రభు యేసుక్రీస్తు ప్రభు తన ఆత్మ తండ్రికి ఎందుకు అప్పచెప్పాడు అంటే భౌతికమైన శరీరం అన్నది లయమైపోతుంది, ఆత్మ ఏమవుతుంది? కొద్దిసేపు బయట తీసుకెళ్ళానా, ఆత్మ ఏమవుతుంది? జీవిస్తుంది. ఈరోజు మన ఆత్మను ప్రభుకి అప్పచెబుదాం. ప్రభా నమ్మకమైన సృష్టికర్తవు నీకు నా ఆత్మను అప్పచెబుతున్నా. ఇక నాలో ఉన్న శరీర క్రియని చంపే ఆత్మని దేవునికి అప్పచెప్పడం ద్వారా శరీర క్రియలు చనిపోతాయి. ఇక నుండి నాలో నీ ఆత్మని పౌల్లాగా జీవించేవాడు నేను కాదు, నా ఎందుకు క్రీస్తే. ఇక నాలో నా ఆత్మను తీసేయండి, నీ ఆత్మ నుంచి. నా ఆత్మ అది ఎలాంటిదంటే పౌలు చెప్పిన రీతిలో దోషకుని, ఆనుకరుని, హింసకుని, లవోదికలాగా దౌర్భాగ్యమైన స్థితిలో, దరిద్రమైన స్థితిలో ఉండొచ్చు. నేను పౌలు పోరస్తే సౌలు జీవితమా, లవోదిక జీవితంలాగా నేనుండా అన్న జీవితం మార్చు. ఈరోజు నమ్మకమైన సృష్టికర్తకి నా ఆత్మని నీకు అప్పచెబుతున్నా. నాలో ఉన్న శరీర క్రియలను చంపేసి ఆత్మ జీవింప చేయి. ఆత్మ ఎప్పుడు కూడా జీవించాలి. అటు అనుభవంలోకి నన్ను తీస్తాను. నిజమైన క్రైస్తవుడు తన ఆత్మను ప్రభువుకి అప్పచెప్పి శరీర క్రియను చంపుకొని జీవిస్తూ ఉంటాడు. అదే నిజమైన క్రైస్తవం. 7 విషయాలు. నిజమైన క్రైస్తవుడు అంత్యోకలో ఆరంభించబడిన క్రైస్తవ తత్వం. సిరియా దేశంలో అంత్యోకలో ఆరంభించబడిన ఒక పెద్ద పట్టణంలో క్రైస్తవుడు అన్న పేరు ఆరంభించబడింది. నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు? అదే వెచ్చదనం గురించి ప్రభు మాట్లాడుతున్న లవోదికతో. ఈ వారంతో కంప్లీటే వెచ్చదనం చల్లదనం గురించి మాట్లాడుతున్న. నువ్వు వెచ్చగానే చల్లగానే లేవన్నాడు. ఈ వారంతో 5వ నెల, ఇది 5వ నెల కాబట్టి కంప్లీట్ అయిపోతుంది. వెచ్చగానే చల్లగా. వెచ్చదనం అంటే చివరగా నిజమైన క్రైస్తవుడి సాదృశ్యం. లవోదిక నిజమైన క్రైస్తవులుగా లేదు, ఎందుకంటే ఇంకా సిరియా యొక్క మనస్తత్వం ఉంది. మనం కూడా అలాంటి స్థితిలో ఉంటే మార్చుకుందాం. 5 విషయాలు. నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు? అంత్యోకలో ఆరంభించబడిన క్రైస్తవుడు ఎలా ఉంటాడు? మొదటిగా చెప్పండి. స్థిరమైన హృదయం కలిగి ప్రభుని హత్తుకొని ఉంటాడు. 2, తన జీవితం బట్టి దేవుని మహింపరుస్తాడు. 3, తన శక్తి కొలది అనేకులు సహాయం చేస్తాడు. 4, అనేకుల ద్వారా క్రైస్తవుడు అని పిలువబడతాడు, అంటే మంచి సాక్ష్యం ఉంటుంది. 5, సంఘంలో ఉంటాడు. సంఘంలో నుంచి వెలుపడికి వెళ్ళిపోయాడు, అంటే క్రీస్తు శరీరంలో ఉంటాడు కానీ క్రీస్తు శరీరానికి వెలుపడికి వెళ్ళాడు. 6, ఎన్ని బాధలు వచ్చినా అనుభవిస్తాడు సిగ్గుపడకోకుండా.
7 తన ఆత్మని ప్రభు నమ్మకమైన సృష్టికర్తకి తన ఆత్మను అప్పగించుకుంటాడు. ఇది నిజమైన క్రైస్తవుడు. ప్రియులారా, ఈ నిజమైన క్రైస్తవత్వం లవోదికకి లేదు. ఒకవేళ వారు ప్రభు వచ్చే సమయంలో వారి జీవితాలు మార్చొచ్చాము. సో మనకు సమయం ఇస్తున్నాడు దేవుడు, మనకి తరుణం ఇస్తున్నాడు. ఎప్పుడు వరకు మనం ఉంటామో తెలియదు. నేను ఏ రోజు ఆ రోజు అనుకుంటా, ఈ రోజు నా గడి అయిపోయింది అనుకుంటా. ఎవరమైనా అంతే, ఏ క్షణం అంత కాదో తెలియదు. సమయం ఉన్నప్పుడే మన జీవితాలు సరి చేసుకుందాం. ఎందుకు ప్రియులారంటే సమయం అయిపోయింది, లోకము కూడా ముగించబడుతుంది, తరుణము అయిపోయింది. ఇక మనం ప్రభు దగ్గరికి వెళ్ళే సమయాలు ఇవి. ఇక మనం మన కుటుంబం కోసం ఉండే సమయాలు కాదు. నేను మొన్న కూడా ఒక సన్నివేశం చెప్పాను. ఇది నా పిల్లల మందిరానికి రావాలి, నా కుటుంబ మందిరానికి రావాలి, నా భార్య, నా భర్త, నా రక్త సంబంధికులకు మందిరానికి రావాలనుకునే దినాలు కావు ఇవి. నా రక్షణ నేను కాపాడుకోవాలనుకునే దినాలు, నేను నా జీవితాన్ని సరి చేసుకోవాలనుకున్న దినాలు ఇవి. నా అనే దినాలు కాదు ఇవి. అవి అయిపోయినాయి. బహుశా అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయి. మందిరంలోనో, కుటుంబంగానో, సంఘంగానో జస్ట్ ప్రార్థన చేయి. ఈ రోజు నుండి నిజమైన క్రైస్తవులకు ఈరోజు మనకు కావాల్సింది ఏంటి తెలుసా? నీ అనేది తక్కువ ఉంది, నువ్వే ఎక్కువ అన్నావు. ముగింపులోకి వచ్చేసి మీకు అది బైబిల్ స్టడీలో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని, ఈ ముగింపు చేస్తున్నాం కాబట్టి చెబుతున్నా. బైబిల్ స్టడీలో ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఉంటాడు తెలుసా? 20 సంవత్సరాలు యవ్వనానికి ఉపయోగించుకుంటాడు. 35 సంవత్సరాలు జాబ్ అని కానీ ఆయా కోణాల పిల్లల చదువులకు అయిపోయేది. మిగతా 15 సంవత్సరాలు ఏమవుతుంది? వృద్ధాప్యంలో ఉంటాడు. మొత్తం ఎన్ని? 15, 35 ఎన్ని? 50. అబ్బో అక్క మీరు మంచిగా చెబుతున్నారు. తర్వాత 20, మిగతా 20 ఎంత? 35, 15, 50. 50 ఒక 20 ఎంత? 70. దేవుడిచ్చిన ఆయుష్ ఎంత? 70 సంవత్సరాలు. అధికమైన ఏళ్ళ ఆ ఆయుసం దుఃఖమే, అవునా కదా? మీకు దేవుడు మంచి పనే చేశాడు అక్క. మీకు మంచిగా వాక్యం గుర్తుండేటట్టు చేస్తున్నాడు, మంచి జ్ఞానం ఇస్తున్నాడు. అంటే కళ్ళు లేవని కదా, అది తప్పుగా అర్థం చేసుకోండి. మంచి జ్ఞానం ఇచ్చాడు. సరే, 70 సంవత్సరాలు అధిగమించిన ఇంకొక 10 ఆయాసం దుఃఖమే. ఈ 70 సంవత్సరాలు మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఇచ్చిన 70 సంవత్సరాలు, 20 సంవత్సరాలు యవ్వనానికి, 35 సంవత్సరాలు చదువులు జాబులు అయిపోతున్నాయి. అందుకే జాబులు పిల్లల చదువుల కొరకు అయిపోతుంది. మిగతా 15 సంవత్సరాలు మనం వృద్ధాప్యంలో ఉంటున్నాం. ఇప్పుడు ఆ మిగతా 15 సంవత్సరాలు ఉంటున్నా 70 సంవత్సరాలు. ఇంకా మనం ప్రభు కొరకు జీవించిన కాలం ఏది? మన కొరకు మనం జీవించడానికే సమయం అయిపోయింది, అవునా కాదా? చెప్పండి, యవనస్తులు మీరు దేవుని కోసం జీవిస్తున్నారా? చెప్పారు, జీవిస్తున్నావా? లేదు కదా. కూరగాయలు అమ్ముకోవాలా, కుటుంబాన్ని పోషించుకోవాలి, ఇవే అయిపోతుంది తన యవన జీవితం. ఇంకా చాలా అయితే అటు ఇటు తిరగడం సరిపోయింది. తప్పుగా అర్థం చేసుకోండి, మీరు మంచోళ్ళే అని చెబుతున్నా. ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అనేక విధానాలు మన సమయాన్ని మనం వ్యర్థపరుచుకున్నాం. దేవుని కోసం జీవించిన క్రైస్తవ జీవితం ఏది? మన జీవితం మొత్తం 70 సంవత్సరాల తేటి చూసుకుంటే దేవుని ఎదుట మనం దేవుని కొరకు జీవించింది, మనం సిద్ధపడింది తక్కువ ఉంది, మనం ఈ లోకంలో జీవించింది ఎక్కువ ఉంది. కానీ ఈ రోజు మనకు ఎందుకు సమయం ఇచ్చాడు తెలుసా? ఆ జీవితం అంతా అలా నష్టపరుచుకున్నాం కాబట్టి ఇప్పటికైనా సిద్ధపడండి, నా రాకడ సమీపిస్తుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చడకు నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధం అన్నాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇది చెప్పిన మాట ప్రకటన 22:12. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10:37 వచ్చిన అంటాడు, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు. అసలు ఆయన ఆలస్యమే చేయకుండా రాబోతున్నాడంట. కాబట్టి మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా సమయం మనం వ్యర్థపరుచుకున్నాం. ఈ నేను చెప్పిన మాటలు తప్పు ఉందా? యవ్వనానికి ఉపయోగించుకోలేదా? జాబులు కానీ, చదువులు కానీ, పనులు కానీ పోగొట్టుకోలేదా? వృద్ధాప్యంలో లేదా? వృద్ధాప్యానికి మందిరానికే రాలేం. ఇటువంటి స్థితిలో దేవుని సమయాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడు మనకి ఇచ్చాడు సమయం దేవుడు. బలహీనతలు ఉండా, అనారోగ్యాలు ఉండా, మనం సిద్ధపడడానికి సమయం ఇచ్చాడు. సిద్ధపడదాం. ఒకటే మాట, ప్రభా నిజమే, నా జీవితం నేను లవోదికలాగా వ్యర్థపరుచుకుంటూ వచ్చే సమయం అంతా ఇప్పుడు నేను సరి చేసుకున్నా. ఈ రోజు నుండి నా సమయాన్ని వృధా చేసుకోకుండా నీ కొరకై కాపాడుకుంటా, నీ కొరకై జీవిస్తా. వ్యర్థపరుచుకున్నది వాస్తవం, అది ఒప్పుకుంటున్నా, వాస్తవే కదా, వాస్తవే. ఇప్పుడు నేను సరి చేసుకుంటా. ఇప్పటి నుండి నీ కొరకు జీవిస్తే. ఎందుకంటే ఈ జీవితము ఇప్పటి నుంచి ప్రభు కొరకు ఎందుకు జీవించాలంటే, ప్రభు కొరకు జీవిస్తేనన్నా ప్రభు రాజ్యానికి సిద్ధపడతాం. ఇది ముగింపు దినాలు. ఇది లవోదిక యొక్క సంఘకాలపు చరిత్ర. అయిపోతున్న దినాలు ఇవి. ఏమో బహుశా ఇంకొక నెలలో మనం ముగించేలోపు ప్రభు రావచ్చు. ఇది అంత్య దినాలు. దానియేలు గ్రంథంలో 70వ వారంలో మనం ఉండాం. ముగింపు కాలంలో ఉండాం. చరిత్ర అంతా ముగించబడబోతుంది. ఇంకా లోకం ఏమనుకుంటుందండి, ఇంకా చాలా మంది అనుకుంటుంది. కానీ నిజమైన క్రైస్తవుడు తెలుసుకుంటాడు, సమయం లేదు, తరుణం అయిపోయింది. ఏ రోజు ప్రభు వస్తాడు, ఏ రోజు మనం వెళ్తాం తెలియని దినాలు. భయంకరమైన దినాలు రాబోతున్నాయి. మనం ఏం చేయాలంటే, ప్రభా నా సమయాన్ని నేను వ్యర్థపరుచుకున్నా లవోదికకి ఎంత నువ్వు ఇచ్చినా, ఎంత ఆశీర్వాదం ఇచ్చినా వ్యర్థంగా వాడుకుంటూ వచ్చింది. నేను అటువంటి స్థితిలో ఉన్నా, క్షమించి సరిచే. లవోదికలను నా జీవితం మార్చని ప్రభు దగ్గరికి వస్తామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయచేసి ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. ఇది వెచ్చని చల్లదనం గురించి లాస్ట్ అండ్ ఫైనల్ వర్తమానం. ఇక వచ్చే వారం నుండి ఇంకొక కోణంలో ధ్యానించబడుతూ వస్తుంది.
సమయము మంద కాదు. ఎన్ని దినాలు మన సమయాన్ని మనం వ్యర్థపరుచుకున్నాం, అయిపోయింది. సరి చేసుకునే సమయాన్ని కూడా వ్యర్థపరుచుకున్నాం. ప్రభు దగ్గరికి వచ్చి మనల్ని మనం సరి చేసుకునే సమయం కూడా సరైన విధానం సరి చేసుకోక ఎంతో సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ వచ్చాం. బల దగ్గరికి వస్తూ బలలో పాల్గొనక ఎంతో సమయాన్ని వ్యర్థపరుచుకున్నాం. నిజంగా ఎంతో దౌర్భాగ్యమైన స్థితితో ఈరోజు మనం సరి చేసుకుందాం. ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభువా, నేను నీ దగ్గరకు వస్తున్నా. లవోదికలో ఉన్న ప్రజలు వెచ్చగా లేరు. వెచ్చగంటే నిజమైన క్రైస్తవ జీవితం. ఆ క్రైస్తవ జీవితం నాలో లేదు. ప్రభా, నన్ను క్షమించండి. ప్రభా, నా జీవితం మార్చండి. నేను నా జీవితం ప్రభా దారుణమైన స్థితిలో ఉండా, లవోదికలాగానే జీవిస్తున్నా. నన్ను క్షమించండి. నా స్థితిగతులను బట్టి నన్ను నేను గణపరుచుకోకుండా నన్ను క్షమించండి. ఆ జీవితం మార్చండి. లవోదిక లాంటి మనస్తత్వం నన్ను విడిపించండి. నా ప్రభా, నేను నీ బిడ్డగా ఉండాలని ఇష్టపడ్డా. అందుకే లోకం నుండి ఒకప్పుడు ప్రభా సిరియా దేశస్తులు ఎలా ఉండారో ఆ ప్రాంతం అంటే అటువంటి మనస్తత్వం నుంచి నన్ను ఏర్పరిచావు, అటువంటి జీవితం నుంచి మార్చావు. కానీ ఇప్పుడు మరలా నేను సిరియా ప్రజల్లాగా లవోదికలాగా ఉంటున్నా. నా జీవితాన్ని మార్చను. నిజమైన క్రైస్తవుడు, సిరియాలో ఉన్న దేశంలో ఉన్న అంత్యోకు ఆరంభించబడిన క్రైస్తవుడు, ఆ పేరు క్రైస్తవుడు పిలువబడిన క్రైస్తవుడు నిజమైన సాదృశ్యం ఉంటాడు. కాదు పిలువబడిన క్రైస్తవుడు. అట్టి క్రైస్తవుడికి నేను ఉండాలని ఇష్టపడుతున్నా ప్రభువా. కానీ 7 అంతల అనుభవం నాలో లేవు. సంఘంలో ఉండేది కానీ, నీ ప్రజలుగా కానీ, అనేకులకు సహాయం చేసే విధానంలో కానీ నేను చేయలేకపోతున్నా. నా జీవితం నాకే అభ్యంతరంగా ఉంటుంది ఎదుటి వ్యక్తి సహాయం చేయకుండా. ప్రభా, నా జీవితం నేను మహిమపరచట్లా. దేవా, నా జీవితం ఎంతో దారుణంగా ఉంది, క్షమించండి. దేవా, నా జీవితాన్ని సరిచేయండి. లవోదిక లాంటి నన్ను మార్చి ఈరోజు నీ బల్ల, నీ దేహము, నీ రక్తము ఈరోజు నేను లవోదికలాగా వెచ్చని స్థితిలో లేను కాబట్టే నా కొరకు సిద్ధపరచబడింది. అట్టి వెచ్చని జీవితం లేని నన్ను, నా జీవితం మరలా వెచ్చదనం కలిగిన క్రైస్తవుడిగా సిద్ధపరచడం కొరకు నేటికి కలువరిశిల్లో మీరు మీ దేహం విరగొట్టబడి నలగొట్టబడి దున్నబడిన దేహం మాకు అనుగ్రహించారు. ఆ దున్నబడిన దేహం నుండి రాబడిన రక్తాన్ని నేటికి మాకు అనుగ్రహించారు. ఎందుకంటే ప్రభా, నేను లవోదిక లాగుండా జీవితం మార్చబడ్డా. ఈరోజు నీ పాదముల దగ్గర నన్ను నేను సమర్పించుకుంటున్నా. నా ఆత్మని నమ్మకమైన సృష్టికర్తకి అప్పచెబుతున్న పౌల్లాగా ఇక జీవించాల్సింది నేను కాదు. నాలో ఉన్న శరీర కోరికలు, లోకాశలు ఇక కాదు, ఇక నీవే జీవించాలి ప్రభా. ఇప్పటి వరకు క్రైస్తవుడిగా మారి రక్షణ మార్మస్ బాప్తిసం పొంది కూడా నాలో నేను జీవిస్తూ వచ్చా, క్షమించండి. ఇక్కడి నుంచి నీవు జీవించు ప్రభా, ఇక్కడి నుంచి మీరు నాలో జీవించండి అని ప్రభు దగ్గరక ఎవరైనా వచ్చి ప్రభా నా జీవితాన్ని మార్చి నన్ను క్షమించు ప్రభా అని యేసు ప్రభు నన్ను ప్రార్థిస్తున్నాను తండ్రి అని ఎవరైనా ప్రార్థన చేస్తే మీ కుడి హస్తము లాస్ట్ అండ్ ఫైనల్గా మీ తలకంటే పైకెత్తొచ్చి మీకోసం ప్రార్థన చేస్తాను. సహోదరులారా, యేసు ప్రభు వారు మిమ్మల్ని క్షమించను గాక. సహోదరులారా, యేసు ప్రభు వారు మిమ్మల్ని క్షమించి ఒక లవోదిక లాంటి జీవితం నుండి ప్రభు మార్చను గాక. సహోదరులారా, యేసు ప్రభు వారు మిమ్మల్ని కూడా క్షమించి, సహోదరులారా, యేసు ప్రభు మీ జీవితాన్ని మార్చి, సహోదరులారా అనుకున్న సహోదరులారా మీ జీవితాన్ని ప్రభు మార్చి లవోదిక లాంటి జీవితాన్ని మార్చి ఒక మంచి క్రైస్తవుడిగా నేను ఉంచును గాక. నీ ఆత్మ ప్రభుకి అప్పచెప్పినప్పుడు ప్రభు నీలో నివసించును గాక. ఇప్పటివరకు నువ్వు నివసిస్తున్న నీ జీవితాన్ని నీ ఆత్మ ప్రభు తీసివేసి తన ఆత్మ నీలో నింపును గాక. సహోదరుడా, యేసు ప్రభు నిన్ను కూడా అలా చేయను గాక. సహోదరుడా, యేసు ప్రభు నిన్ను కూడా అలా చేయను గాక. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరులారా, యేసు ప్రభు మిమ్మల్ని కూడా అలా సంపూర్ణ విధానం సిద్ధపరచును గాక. సహోదరా, యేసు ప్రభు నిన్ను కూడా అట్లా చక్కని విధానం సిద్ధపరచును గాక. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరి, యేసు ప్రభు నిన్ను కూడా ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇదిగో నా ఆత్మ నేను తండ్రికి అప్పచెబుతున్నాను. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు, దిక్కులు చూసే సమయం కాదు. మనం పరీక్షించుకుందాం. ప్రతి మన ప్రార్థన పూర్వకంగా ప్రభు నేను ఎలా ఉండాను? లవోదిక స్థితి కాగా నేను వెచ్చదనం లేదు, లవోదిక వెచ్చగా లేదు కాబట్టి మాట్లాడుతున్నాను. నేను కూడా అలాగే ఉండా. నిజమైన వెచ్చదనం కలిగిన క్రైస్తవుడు నేను ఉండాలని ఇష్టపడుతున్నా. నా ఆత్మని నీకు అప్పచెబుతున్నా. నేను సంఘంలో లేను, సంఘానికి వెలుపడి జీవిస్తున్నా. సంఘంలో ఉంటే క్రీస్తు యొక్క మనస్తత్వం నాలో ఉండేది. సంఘానికి వెలుపడి ఉండా. ఆ సంఘం వెలుపడి ఉంది కాబట్టి పాపం జీవితం, పాప ఆలోచనలు, దురాలోచన అవే కలిగి ఈ రోజు బలలో పాల్గొనడానికి వచ్చా. సంఘానికి వెలుపడి ఉండ నా జీవితాన్ని తీసివే ప్రభా. దయచేసి నన్ను సంఘంలో చేర్చుకో. ఆనాడు పేతురుని చేర్చుకున్న ప్రభువి, పేతురుని దగ్గర చేర్చుకున్న. పేతురు ఎవరు? నీ శిష్యుడు. అతడు శిష్యుడు అన్నది విధానం కూడా కాకుండా మీలో చేరడానికి ఇష్టపడ్డాడు. తన తప్పును తను సరి చేసుకున్నాడు. ఈ రోజు నేను ఏ పొజిషన్లో ఉన్నా, నేను సేవకున్నా, సంఘ పెద్దన, విశ్వాసన, బాధ్యత కలిగిన వారిన, సండే స్కూల్ పిల్లల, ఎవరైనా సరే నేను ఏ స్థితిలో ఉండా, నేను కూడా పేతురులాగానే ఉండా. పేతురు సైతమే సరి చేసుకున్నాడు, నేను కూడా సరి చేసుకుంటున్నా. ప్రభా, నన్ను కూడా పేతురులాగా సంఘంలో చేర్చు. అటు ఇటు చూడొద్దు, సరి చేసుకుందాం. ప్రభా, నన్ను చేర్చు, నన్ను కూడా సమకూర్చు. దయచేసి ఎవరు కూడా అటు చూడదు. ప్రభా, నన్ను సమకూర్చు పేతురులాగా. ఇంకా ఎవరైనా అట్టు అడుగుతుంటే చేయెత్తిన వారు కాకుండా, సహోదరుడు యేసు ప్రభు నిన్ను కూడా పేతురులాగా సమకూర్చను గాక.
ఇంకెవరైనా అట్లా అడుగుతుంటే చేయెత్తిన వారు కాకుండా ఇంకెవరైనా ఉంటే మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తించండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఇప్పటివరకు చేయెత్తడానికి సిగ్గుపడుతున్నా నేను. ప్రభు నీ కొరకు ఇది చివరి అవకాశం ఇస్తున్నాడు. నిజమైన క్రైస్తవులను ఉండాలని కోరుకుంటున్నాడు. సంఘంలో చేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఎక్కడైనా తప్పిపోయి ఉంటే బల్ల దగ్గరకు వచ్చి ప్రభు నేను తప్పిపోయినని సరి చేసుకోక మునిపే తప్పిపోయిన స్థితిగతులు ప్రభుకి అప్పచెప్పి ప్రభు నేను సంఘంలో చేరుస్తాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారు? చివరిగా ముగిస్తున్నాం, సమయం పోతే నష్టపోయే అనుభవాలు కూడా ఉండొచ్చు. ఇంకా ఎవరైనా సోదరులారా, మిమ్మల్ని కూడా ప్రభు సిద్ధపరచను గాక. ఆల్మోస్ట్ 90% ప్రభు సంఘంలో ఉండే వారిని సిద్ధపరచుకున్న అనుభవం తీసుకొచ్చాడు, సరి చేస్తున్నాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? చివరిగా మనమే మిగిలి ఉండొచ్చు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? ప్రభు ఇదిగో నేనున్నానని చేయొద్దండి. ప్రభు సహోదరుడు నిన్ను కూడా సిద్ధపరచును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయానికై వందనాలు. లవోదిక స్థితిగతులు మాతో మాట్లాడారు. లవోదికాన్ని సరిచేశారు, హెచ్చరించాలని ఇష్టపడుతున్నారు. సరిచేశారు కాదు, సరిచేసి సరైన మార్గంలో పెట్టాలని ఇష్టపడుతున్నారు. లవోదికకి ప్రేమతో మీరు హెచ్చరిస్తున్నారు. హెచ్చరింపు కూడా అది ద్వేషంతోనో మరి ఇంకో కోణంలో హెచ్చరించబడాల. మీరే మాట్లాడారు, నేను ఎవరిని ప్రేమించదునో వారిని గద్దించి శిక్షిస్తారు మీరు. కాబట్టి ప్రభావ మీరు ఆ కోణంలో లవోదికాన్ని హెచ్చరించారు. ఎందుకంటే లవోదికను శిక్షించిన గద్దించిన అది లవోదిక మీద ఉన్న ప్రేమే. అట్టి ప్రేమ ఈరోజు మాకు చూపించారు. మమ్మల్ని కూడా శిక్షించవచ్చు, మీ వాక్య వెలుగులో మమ్మల్ని గద్దించవచ్చు, మీ వాక్య వెలుగులో మా హృదయాలకు కఠినమైన విధానంలో మాట్లాడి ఉండొచ్చు. ఇది కేవలం మీరు మా మీద ఉన్న ప్రేమతోనే చేశారు. ప్రభా, అట్టి ప్రేమను పొంది ఎవరైతే తీర్మానం చేసుకుని చేయెత్తారో అట్టి వారందరినీ దీవించారు. ఒకవేళ మనసులో తీర్మానం చేసుకుని చేయొద్దటానికి కూడా కొద్దిగా అభ్యంతరపడి సిగ్గుపడి ఉంటే వారిని కూడా క్షమించండి. దూరంగా ఉండే వారిని సరిచేయమని, ఇట్టి తీర్మానం మీరు వచ్చే పర్యాంతరం వరకు కూడా మాకు స్థిరత్వం కలిగి ఉంటాను సాయించమని. ఆనాడు పేతురు సైతమే తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. మేము ఎంతటి వారిని, ఆయన మీ శిష్యుడు, మేము కూడా మీ దగ్గరకు వస్తున్నాం ప్రభా, మమ్మల్ని కూడా సరిచేయి. మా ప్రభు యేసుక్రీస్తు నామం పేరట సరి చేయబడిన బిడ్డలందరినీ కూడా దీవించమని, వాళ్ళలో పాల్గొనబోతుండగా మా జీవితాలు సరిలేవనుకుంటున్నాం. చూపులు, తలంపుల ఆలోచన, మాట, శరీరానుసార క్రియల ద్వారా అనేక ఆలోచనలు, అనేక దురాలోచనలు తప్పిపోయిన వారిని క్షమించమని మా ప్రభు యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అట్లాగే మౌనంగా ఉందాం. ఎవరికో వారిని సరి చేసుకుందాం. ఇంకా బలహీనతలు ఉంటే సరి చేసుకుని ప్రభువులో పాల్గొన్నాడు. ప్రభు సాయించను గాక. అటు ఇటు చూడొద్దు, దిక్కులు చూడొద్దు. మనల్ని మనం ఇంకా పరీక్షించుకుందాం. మన ఆత్మ తండ్రికి అప్పగించలేదా, పేతురు వాళ్ళు తప్పిపోయాం, సరి చేసుకుందాం. అటు సరి చేసుకునే విధానం బల్ల పాల్గొని ప్రభు సాయించను గాక. మనం మంచి విధానం బల్ల పాల్గొన్నట్టు ప్రభు సాయించను గాక. ఆమేన్.